వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ కావచ్చు, సునీల కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఇక్కడ బాధితులు ఉన్నటువంటి మా రక్త బాంధువులు అందరూ కూడా జైబీలు తెలియజేస్తా ఉన్నాం. చాలా దురదృష్టకర సంఘటన. 90 సంవత్సరాలు అంటే సుమారు 70 ఏళ్ళు దాకా కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయనటువంటి ఈ పాలకుల చేతిలో బానిసలుగా ఉన్నటువంటి మనం తిరగవలసినటువంటి సందర్భం ఏర్పడింది. గాంధీజీ కనుక ఒక చెంప మీద కొడితే మరో చెంప మీద కొట్టడానికి చెప్పి చూపించిన రోజు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పుస్తకాన్ని చేతులు పట్టుకొని బిడ్డ ఒక దెబ్బ కొడితే తిరిగి 2 దెబ్బలు కొడితేనే రోజులకు మనం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సూర్యాపేట జిల్లా అంటేనే పూర్తిగా మీకు కూడా తెలవాలన్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ప్రతి గ్రామం కూడా ఇట్లా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ దళితుల్ని టార్గెట్ చేసుకుని అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు దళితుల్ని కేంద్రంగా చేసుకొని వీళ్ళను జెండాకు కర్రగా ఉపయోగించుకొని వాళ్ళు రాజ్యాధికారం అంటే సర్పంచ్లను, జడ్పీసీలో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రులుగా గెలిచినటువంటి పరిస్థితులు. అదే రకంగా ఈ ప్రాంతంలోనే మన గతం చూసుకుంటే మరియమ్మ లాకప్ డెత్ కావచ్చు, అదేవిధంగా ప్రణయ్ హత్య ఉదంతం కావచ్చు, మన చనిపోయినటువంటి మాల బండి కావచ్చు, ఇక్కడ రాజేష్ కావచ్చు, రాజేష్ కావచ్చు, ఈరోజు మన గ్రామం ఇట్లాంటి బయటికి రాని సంఘటనలు చాలా ఉన్నాయి. మనం ఐక్యంగా లేనంత వరకు ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మాల జరిగినప్పుడు మాదిగలు మౌనంగా ఉండి, మాదిగలు జరిగినప్పుడు మాలలు మౌనంగా ఉండి, మాల జరిగినప్పుడు బీసీలు మౌనంత కాలం ఈ సంఘటనలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈరోజు మన ఐక్యంగా ఉండగలిగితే 2% ఉన్న వ్యక్తులు ఈరోజు మన మీద చేస్తున్నటువంటి దాష్టికాల్ని ఎదుర్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మనం ఐక్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా లీగల్ అంశాలు మొత్తం అన్న చెప్పాడు, పోరాట అంశాలు మొత్తం ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ యొక్క ఉద్యమాన్ని ఏ స్థాయి తీసుకోవడానికి కూడా మేము శక్తివంతంగా కూడా పనిచేస్తాం. జాతీయ పాలనగా మీ అందరూ కూడా ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. ఇది ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఇంత ఎస్పీ గారు కూడా క్లియర్ చెప్పినాం, సార్ ఇది ఒక గ్రామ సమస్య కాదు, ఇది మానవ సమస్య కూడా కాదు, ఈ దేశం మొత్తం మీద రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఈ విషయంలో పౌర సమాజం అంబేద్కర్ సిద్ధాంతాలతో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రవర్తన కాకుండా మనందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. జై భీమ్.